ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం అన్ని యూనిట్స్లో కలిపి ఎక్కడైతే హిట్ చేయాలో వాటి గురించి మనం టూకీగా నేర్చుకుందాం. యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3, యూనిట్ 4, యూనిట్ 5 సైన్స్ అండ్ టెక్నాలజీ మోస్ట్ ఇంపార్టెంట్ వన్. 75 మార్క్స్లో ఈజీగా మనం మోర్ దాన్ 60 మార్క్స్ స్కోర్ చేయొచ్చు. అంటే ఒక్కొక్క యూనిట్లో దేనిపైన మనం ఫోకస్ చేయాలనేది ఇప్పుడు నేను చెప్తాను. యూనిట్ 1 జాతీయ సైన్స్ అండ్ టెక్నాలజీ విధానం. దీంట్లో స్టార్టింగ్ 1958 వరకు 2020 వరకు ఉన్నాయి. 5 పాలసీస్ ఉన్నాయి. 1958, 1983, 2003, 2013 అండ్ 2020. ఎవరు ఏ ప్రధానమంత్రి సమక్షంలో ఏ పాలసీ వచ్చింది, ఆ పాలసీలో ఏమేమి నిర్ణయాలు తీసుకున్నారు అనే దాన్ని మనం హైలైట్ చేస్తే సరిపోతుంది. అక్కడ ఎమర్జింగ్ టెక్నాలజీ, ఎమర్జింగ్ టెక్నాలజీ అంటే ఇప్పుడు టెక్నాలజీ అంటే మనం కమ్యూనికేషన్. ఈరోజు ఇదే క్లాస్ని గతంలో మనం వినాలి అనుకుంటే కంపల్సరీ క్లాస్కి వచ్చి ఆఫ్లైన్ మోడ్లో ఎక్కడో ఒక దగ్గర క్లాస్ జరుగుతుంది, అక్కడికి అటెండ్ అవ్వాల్సిందే. కానీ ఈరోజు ఏంటంటే నేరుగా మీరు ఎక్కడో ఉన్నారో నేను ఇప్పుడు చెప్తున్నాను, మొత్తం రీచ్ అవుతున్నాను. ఇట్లాంటి టెక్నాలజీస్లో ఏంటంటే మనకి సెల్ ఫోన్ టెక్నాలజీ జనరేషన్ మారుతూ ఉంది కదా, అట్లాంటివే 2G, 3G, 4G, 5G, 6G ఇలా ఎలా మారుతుందో అవి. మెటావర్స్, ఇది అడ్వాన్స్డ్ టెక్నాలజీ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, IoT ఇట్లాంటి వాటన్నింటిపైన మనం దృష్టి పెట్టాలి. దీంట్లో మనకి స్టాటిక్తో పాటుగా రీసెంట్గా ఏమేమి చేశారో ఆ జాతీయ కేంద్ర ప్రభుత్వ విధి విధానాలు ఏంటి అనేటటువంటి దానిపైన మనం ఫోకస్ చేయాలి. దీంట్లో రోబోటిక్స్, నానో టెక్నాలజీ వాటిపైన మనం ఎక్కువగా దృష్టి పెట్టాలి. చాట్ GPT అనేటువంటి ఉన్నాయి, వాటిపైన మనం దృష్టి పెట్టాల్సి ఉంటుంది. అవి చాలా ఈజీగానే ఉంటుంది, ట్రికీగా ఏమి ఉండవు, చాలా నేరుగా ఉంటుంది, కన్ఫ్యూజన్ ఏమీ ఉండదు. అది ఎమర్జింగ్ టెక్నాలజీ. అంతరిక్ష పరిశోధన, స్పేస్ టెక్నాలజీ అంటారు. ఇది ఇంపార్టెంట్ అండి, మోస్ట్ ఇంపార్టెంట్ వన్. అంతరిక్ష పరిశోధన, దీనిలో మనకి సైన్స్ మిషన్స్ ఉన్నాయి, టెక్నాలజీ మిషన్స్ ఉన్నాయి. ఇదంతా ఇస్రో ఆధ్వర్యంలో నడుస్తుంది. ఈ ఇస్రో ఆధ్వర్యంలో నడిచినటువంటివి 2: సైన్స్ మిషన్, టెక్నాలజీ మిషన్. వీటిపైన దృష్టి కేంద్రీకరించారు. సైన్స్ మిషన్ అంటే చంద్రయాన్ 1, 2, 3, ఆదిత్య L1, L2, L3 సంథింగ్ ఉన్నాయి కదా, ఆ సిరీస్ని మనం పెట్టుకోవాలి. టెక్నాలజీ మిషన్, ఇన్సాట్, రిమోట్ సెన్సింగ్ ఇట్లాంటివన్నీ ఈ టెక్నాలజీ మిషన్లో వస్తాయి. వీటి గురించి కంపల్సరీ దృష్టి పెట్టాల్సినటువంటి ఏరియా అంతరిక్ష పరిశోధన సంస్థలు. దీంట్లో రాకెట్స్ ఉంటాయి, అంటే లాంచింగ్ వెహికల్స్ ఉంటాయి. ఈ లాంచింగ్ వెహికల్స్ ఏ రాకెట్ని ఏ శాటిలైట్ని అంతరిక్షంలోకి భూమి చుట్టూ ఉండేటటువంటి భూమిపైన కానీ, చంద్రుడిపైన కానీ, నెక్స్ట్ అంగారక గ్రహంపై కానీ ఇట్లాంటివి మనం నోటీస్లో పెట్టుకోవాలి.
భూమి. నెక్స్ట్ చంద్రుడు, అంగారక గ్రహం లేదా అరుణ గ్రహం, సూర్యుడు. ఒక్కొక్క దానిపైన ఒక్కొక్క మిషన్ అనేది మనం ఉపయోగించాం. అరుణ గ్రహంపై అంటే సూర్యుడి దగ్గరికి వచ్చేసరికి అరుణ గ్రహం అంటే అంగారకుడు, సూర్యుడి దగ్గరికి వచ్చేసరికి ఆదిత్య. నెక్స్ట్ అరుణ గ్రహం వచ్చేసరికి మార్స్ మిషన్, చంద్రుడి దగ్గరికి వచ్చేసరికి లోనార్ మిషన్స్ ఉన్నాయి. ఈ భూమిపై ఉండేటటువంటి భూమి చుట్టూతా విభిన్న కక్షలు ఉంటాయి. లోయర్ ఎర్త్ ఎనర్జీ, జియోసింక్రనస్ ఆర్బిట్, ఇవన్నీ ఉంటాయి. వాటి గురించి తప్పనిసరిగా నేర్చుకోవాలి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా, కంపల్సరీ చూసుకోవాలి ఎక్కువ శాతం. నెక్స్ట్ డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఇది తయారు చేసినటువంటి అప్లికేషన్స్, స్పేస్లో ఎలాంటి అప్లికేషన్స్ ఉన్నాయి, అదర్ ఇంజనీరింగ్ టెక్నాలజీలో ఎలా ఉన్నాయి, నెక్స్ట్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వీటిలో ఎలా ఉన్నాయనేటటువంటిది దీని గురించి నేర్చుకోవాలి. అలాగే ఐసిటి, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. ఈ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీలో జాతీయ విధి విధానాలు ఎలా ఉన్నాయి, ఆన్లైన్ బోధన, ఈ గవర్నెన్స్, ఇట్లాంటివన్నీ ఎలా జరుగుతున్నాయి అనేటటువంటిది వీటిలో మనం నేర్చుకోవాలి. సైబర్ సెక్యూరిటీ మోస్ట్ ఇంపార్టెంట్ వన్. దీంట్లో సైబర్ సెక్యూరిటీ, సైబర్ సెక్యూరిటీ. ఈ యూనిట్ 1లో తప్పనిసరిగా మనం కోర్స్ చేయాల్సినటువంటివి ఎల్లో కలర్ ఉంది కదా, దానిపైన మనం ఎక్కువ దృష్టి పెట్టాలి. అంటే కొంచెం ట్రికీగా ఉంటుంది, మిగిలినవన్నీ మీకు ఈజీగానే ఉంటుంది, అక్కడికి వచ్చేసరికి కన్ఫ్యూజన్ ఉంటుంది. కాబట్టి వాటిపైన ఎక్కువ దృష్టి పెట్టాలి. దిస్ ఈజ్ అబౌట్ యూనిట్ 1. ఓకే, నెక్స్ట్ అదే న్యూక్లియర్ 1లో న్యూక్లియర్ టెక్నాలజీ అని కూడా ఉంది. న్యూక్లియర్ టెక్నాలజీ, న్యూక్లియర్ టెక్నాలజీ, న్యూక్లియర్ టెక్నాలజీ. ఈ న్యూక్లియర్ టెక్నాలజీలో న్యూక్లియర్ పవర్, ఈ పవర్ని జనరేట్ చేయడానికి రియాక్టర్స్ ఉంటాయి, అణు రియాక్టర్స్ అంటారు. అణు రియాక్టర్, అణు రియాక్టర్లో ఉండే టెక్నాలజీస్ ఏంటి, దాంట్లో ఉండే ప్రిన్సిపల్ ఏంటి, టెక్నాలజీ, సూత్రం, అణు రియాక్టర్ రకాలు ఎక్కడ ఉన్నాయి, ఏ దేశ సహకారంతో నిర్మించాం, కొన్ని రష్యా టెక్నాలజీతో, కొన్ని జర్మన్ టెక్నాలజీతో, కొన్ని ఫ్రాన్స్ టెక్నాలజీతో, కొన్ని యుఎస్ టెక్నాలజీతో, ఇలా కొన్ని దేశ సహకారాలను తీసుకొని మనం అభివృద్ధి చేసుకున్నాం. ఈ ఏరియా న్యూక్లియర్ టెక్నాలజీ, ఇది ఒకటే ఇంపార్టెంట్ సబ్ టాపిక్ ఇన్ యూనిట్ 1. ఇది మేజర్. ఎక్కువగా మిగిలిన అన్ని యూనిట్లు ఎలా అయితే ఉన్నాయో దానిలో సగభాగం ఇక్కడ ఉంది. కీ ఏరియా అంతా యూనిట్ 1లోనే ఉంది. యూనిట్ 1లో మీరు ఈ న్యూక్లియర్ టెక్నాలజీ పైన, స్పేస్ టెక్నాలజీ పైన, అదేవిధంగా సైబర్ సెక్యూరిటీ, ఈ 3 ప్రాంతాలపైన ఎక్కువగా ఫోకస్ చేయాలి. అంటే చాలా దగ్గరగా కొన్ని ఉంటాయి, ప్రదేశాలు ఉంటాయి, దేశాల సహకారం ఉంటుంది. చెప్పేటప్పుడు ఒకదానికి ఒకటి మెర్జ్ అయిపోతుంది, అందుకని కొంచెం జాగ్రత్తగా వాటిపైన దృష్టి పెట్టాలి. ఓకే, యూనిట్ 1 ఈజ్ ఓవర్. నెక్స్ట్ యూనిట్ 2. యూనిట్ 2 యూనిట్ 2 వచ్చేసరికి శక్తి వనరులు.
ఇది చాలా ఈజీ. శక్తి వనరులు, పునరుత్పాదక శక్తి వనరులు, పునరుత్పాదకం చేయలేని శక్తి వనరులు. పునరుత్పాదక శక్తులు, పునరుత్పాదన చేయలేని శక్తి వనరులు. దీనిపైన మనం దృష్టి పెట్టాలి. దీనిపైన ఎక్కువ ఫోకస్ చేయాలి. పునరుత్పాదక శక్తి వనరుల పైన ఎక్కువగా మనం ఫోకస్ చేయాలి. సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, టైడల్ ఎనర్జీ, జియోథర్మల్ ఎనర్జీ మనకు ఎంత అవసరం అవుతుంది, ఎంత ప్రొడ్యూస్ చేస్తున్నాం అనేటటువంటి వాటిపైన మనం దృష్టి పెట్టాలి. ఈ పునరుత్పాదక శక్తి వనరులను ప్రమోట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఏ చర్యలను తీసుకుంటుంది? కేంద్ర ప్రభుత్వం ఏ చర్యలను తీసుకుంటుంది పునరుత్పాదక శక్తి వనరులను ప్రమోట్ చేయడానికి? పునరుత్పాదన చేయలేని శక్తి వనరులను ఎందుకు మనం ఆపేస్తున్నామంటే దాంట్లో పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది, కాలుష్యం ఎక్కువ ఉంటుంది. కాబట్టి దీన్ని మనం అవాయిడ్ చేసి పునరుత్పాదకం శక్తి వనరుల్లోకి వెళ్తున్నాం. అది ఆ పాలసీస్ ఏంటనేది చూసుకోవాలి. అదేవిధంగా నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ జీవ ఇంధనాలు. ఈ టాపిక్లో దీనిపైన ఎక్కువగా ఫోకస్ చేయాలి. జీవ ఇంధనాలు, జీవ ఇంధనాలు దీనిపైన ఎక్కువ దృష్టి పెట్టాలి. ఈ జీవ ఇంధనాలు తీసుకునేటట్లయితే జనరేషన్ 1 అంటే మొదటి తరం జీవ ఇంధనాలు అంటే ఆహార ధాన్యాల నుండి ఉత్పత్తి చేస్తాం. జనరేషన్ 2 అంటే రెండవ తరం ఆహారం కాని మొక్కల నుండి. అవి ఏంటి, ఆ మొక్కలు ఏంటి అనేది తెలుసుకోవాలి. వాటిని పెంచడానికి గవర్నమెంట్ ఏ పాలసీ సబ్సిడీస్ ఇస్తుందా లేదా అనేటటువంటి చూసుకోవాలి. మూడవ తరం కృత్రిమంగా పెంచే ఆల్గే, సైగలాలు. నెక్స్ట్ నాలుగవ తరం జెనెటిక్ ఇంజనీరింగ్. ఇవి చెప్పాను. దీనిపైన మనం ఎక్కువ ఫోకస్ చేయాలి. పునరుత్పాదక శక్తి వనరులు, జీవ ఇంధనాల పైన మనం ఎక్కువ ఫోకస్ చేయాలి. నెక్స్ట్ భారత్ స్టేజ్ నామ్స్ అని ఉన్నాయి. భారత్ స్టేజ్ నామ్స్ భారత దేశ ఉద్గారాల నియంత్రణ. భారతదేశంలో పరిశ్రమలు ఉంటాయి, అదేవిధంగా రవాణా జరుగుతుంది. రవాణా జరిగినప్పుడు వ్యర్థ పదార్థాలు వస్తాయి. ఆ వ్యర్థ పదార్థాల యొక్క తగ్గింపు అంటే ఎంత మోతాదులో మనం ఉపయోగించాలి. అంటే ప్రతి పరిశ్రమను స్థాపించాలైనా, వాహనము మార్కెట్లోకి రావాలన్నా కొన్ని నియమాలకు లోబడి ఇంజన్ని తయారు చేస్తారనమాట.
వాటికి సంబంధించినటువంటివి మనం నేర్చుకోవాలి. అదేంటంటే దీంట్లో పెట్రోల్ వాహనాలు, డీజిల్ వాహనాలు నడుస్తాయి. ఆ పెట్రోల్ డీజిల్ వాహనాల యొక్క ఇంజన్ యొక్క సామర్థ్యాన్ని గురించి ఇక్కడ మాట్లాడాలి. అదేవిధంగా యూరో నామ్స్ అండ్ భారత్ నామ్, డిఫరెన్సెస్ బిట్వీన్ యూరో అంటే యూరోపియన్ యూనియన్ అండ్ ఇండియా అంటే భారత్, వీటి యొక్క స్టాండ్. యూరోప్ దేశం అనేది కొన్ని నియమాలను పొందుపరుస్తుంది. అంటే ఒక మోటార్ వాహనాన్ని మనం 1 కిలోమీటర్ దూరం ప్రయాణించినప్పుడు ఎన్ని కార్బన్ ఉద్గారాలు ఎంత మోతాదులో ఉండొచ్చు, యూరోపియన్ యూనియన్ ఒక నియమం ఇస్తుంది, కొన్ని వాల్యూస్ ఇస్తాయి. అలాగే భారతదేశం కొన్ని విలువలను ఇస్తాయి. ఆ విలువలను దాటకుండా ఇంజన్ని మనం తయారు చేయాలి, మోటార్ వాహన ఇంజన్. ఎందుకంటే ఆ విలువలను దాటిపోయానుకోండి కాలుష్యం ఉందని చెప్తాం. ఆ విలువల లోపు ఉండాలి. ఒక్కొక్క కంపెనీ మారుతి, నెక్స్ట్ సుజుకి, హోండా, ఇట్లాంటివన్నీ వోక్స్ వాగన్ కంపెనీస్ ఉంటాయి, టాటా మోటార్స్ ఉంటాయి. ఇవి ప్రతిదీ కూడా ఇంజనీరింగ్ టెక్నాలజీలో ఆ ఇంజన్ తయారు చేసే విధానం, ఇంజన్లో కంప్రెషన్స్, వాటిని అన్నిటి గురించి కొన్ని నియమాలు ఇచ్చింది యూరోపియన్ యూనియన్. అలాగే ఇండియా. వీటినే ఏమంటారు, BS6 వాహనాల మధ్య పేపర్లో వచ్చింది 1 year బ్యాక్. సుమారుగా మన ఇండియాలో 15 సంవత్సరాల క్రితం, అది 2 దశాబ్దాల క్రితం తీసుకునేటటువంటి వాహనం ఈ రోజుని స్క్రాప్ కిక్ చేయాలని చెప్పేసి నితిన్ గడ్కరీ అప్పుడు అన్నారు. 15-20 సంవత్సరాలు ఒక వెహికల్ యొక్క లైఫ్ 15 నుండి 20 సంవత్సరాలు, నాట్ మోర్ దాన్ దట్. అంతవరకు ఎక్కువ ఉపయోగిస్తే అది స్క్రాప్ ఇవ్వాల్సిందే, ఫైన్ ఇస్తారు. ఎలా ఉంటుంది అది, ఎందుకంటే పొల్యూషన్ని రెడ్యూస్ చేయడానికి. ఇది ఇక్కడ మనం తీసుకునేటటువంటి యూనిట్ 2లో అదొకటి. నెక్స్ట్ పాలసీస్ అండ్ న్యూ ఇనిషియేటివ్ అంటే శక్తి వనరులను మనం ప్రమోట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఏ పథకాలు, ఉజాలా, అదేవిధంగా సౌభాగ్య, ఉజాలా అనేటటువంటి కొన్ని పథకాలని కేంద్ర ప్రభుత్వం పెట్టింది, వాటి గురించి. అలాగే ఫ్యూయల్ సెల్స్, ఇది ఒకటి ఇంపార్టెంట్. ఫ్యూయల్ సెల్ ఇది ఒకటి ఇంపార్టెంట్. పూర్తిగా గ్రీన్ ఎనర్జీ, దానిపైన మనం ఫోకస్ చేయాలి. అంటే యూనిట్ 2లో ఒక 3 ఏరియాస్ని మనం బాగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. పునరుత్పాదక శక్తి వనరులు, జీవ ఇంధనాలు, ఫ్యూయల్ సెల్స్. ఓకే, నెక్స్ట్ యూనిట్ 3. దీనిపైన తీసుకుంటే ఆవరణ వ్యవస్థ రకాలు. మంచినీటి వ్యవస్థ, కొలను నీటి వ్యవస్థ, ఉప్పు నీటి వ్యవస్థ, అట్లాంటివి ఉంటాయి. వాటి గురించి అది డైరెక్ట్ పెద్ద ట్రికీగా ఏముండదు, మామూలు అలాగే కథలా చదువుకొని మీరు ఈజీగా నేర్చుకోవచ్చు. నెక్స్ట్ దిస్ వన్ ఇంపార్టెంట్, జీవ వైవిధ్యం. బయోడైవర్సిటీ మోస్ట్ ఇంపార్టెంట్. జీవ వైవిధ్యం, దీని మీద దృష్టి కేంద్రీకరించాలి. జీవ వైవిధ్యంలో ఉండే అనుఘటకాలు ఏంటి, హాట్స్పాట్స్ గురించి మాట్లాడాలి. లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ. జీవ వైవిధ్యం ఎందుకు కోల్పోతున్నాం అనేది లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ. నెక్స్ట్ కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ.
జీవ వైవిధ్యాన్ని మనం కోల్పోకుండా మనం ఏం చేయాలి, మానవులుగా మనం ఏం చేయాలి, ప్రభుత్వాలు ఏం చేయాలి అనేటటువంటి ఇక్కడ ఉంటాయి. నెక్స్ట్, ఈ జీవ వైవిధ్యంలో ఇవన్నీ ఇంపార్టెంట్, తప్పనిసరిగా దీనిపైన ఫోకస్ చేయాలి. ఈ ఏరియాలో మనకి ఎక్కువ బిట్లు రావడానికి అవకాశం ఉంది. వైల్డ్ లైఫ్, అటవీ, క్రూర జంతువులు, అడవుల గురించి, ఆయా ప్రదేశాల్లో ఉండేటటువంటి సంపద ఎలా ఉంటుంది, జంతువులు ఎలా ఉంటాయి, వాటి గురించి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ రకమైనటువంటి మెజర్స్ తీసుకున్నాయనేది చూసారు. అదేంటంటే ప్రాజెక్ట్స్, వైల్డ్ లైఫ్ని కాపాడటానికి ఏ రకమైనటువంటి ప్రాజెక్ట్స్ తీసుకున్నారు. ప్రాజెక్ట్ టైగర్, ప్రాజెక్ట్ ఎలిఫెంట్, దీంట్లో ప్రాజెక్ట్ టైగర్, ప్రాజెక్ట్ ఎలిఫెంట్, నేచురల్ పార్క్స్, ఇట్లాంటివి అభివృద్ధి చేశారు. ఇది ఒక ఇంపార్టెంట్ ఏరియా. అలాగే బయోస్పియర్ రిజర్వ్స్ అంటారు. ఈ యూనిట్ 3లో ముఖ్యంగా హిట్ చేయాల్సినటువంటివి ఈ ఏరియాని హిట్ చేయాలి. ఈ ఏరియా నుండి మనకి క్వశ్చన్స్ వస్తాయి. ఇవంతా ఏంటంటే కేంద్ర ప్రభుత్వ పథకాలు అట్లాంటివన్నీ ఉంటాయి. దీంట్లో స్టాటిక్ కూడా ఉంటుంది. ఈ 2 ఏరియాస్ని మీరు ఎక్కువగా దృష్టి పెట్టాలి. ఈజీగా వచ్చే మార్కులు, ఇక్కడ పెద్ద ట్రిక్కీగా ఏమి ఉండదు. ఈజీగా మనం నెంబర్ ఆఫ్ టైం చదువుతూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఏరియాస్. ఓకే, నెక్స్ట్ యూనిట్ 4. యూనిట్ 4 దీంట్లో ఘన వ్యర్థాల రకాలు. ఘన వ్యర్థాల నిర్వహణ, వాతావరణ కాలుష్యం, పర్యావరణ అనుకూల వ్యవసాయ విధానాలు, బయోరెమిడియేషన్, ఓషన్ ఎసిడిఫికేషన్, దీంట్లో మనం ముఖ్యంగా దృష్టి పెట్టాల్సింది ఏంటంటే ఘన వ్యర్థాల నిర్వహణ, దీనిపైకి వెళ్ళాలి. నెక్స్ట్ బయోరెమిడియేషన్ అండ్ ఓషన్ ఎసిడిఫికేషన్, ఎక్కువగా వీటిపైన ఫోకస్ చేయాలి. వాతావరణ కాలుష్యం మీకు అందరికీ తెలిసినవి, ఈజీగానే ఉంటాయి, చిన్నప్పటి నుంచి చదువుకున్నవే, అలా కథలా చదువుకుంటూ వెళ్ళిపోతుంది. పర్యావరణ అనుకూల వ్యవసాయ విధానాలు, ఆర్గానిక్ ఫార్మింగ్, నేచురల్ ఫార్మింగ్, అవన్నీ పెద్దగా ట్రిక్కీగా ఏముండదు, సరదాగా చదువుకుంటూ వెళ్ళిపోతుంది. వీటిపైన బయోరెమిడియేషన్, ఓషన్ ఎసిడిఫికేషన్ అని ఉన్నాయి. పొల్యూషన్, వాతావరణ కాలుష్యాన్ని, జీవులను ఉపయోగించి వాతావరణ కాలుష్యాన్ని తగ్గించే టెక్నిక్స్ బయోరెమిడియేషన్. ఓషన్ ఎసిడిఫికేషన్, యాసిడ్ రెయిన్స్ ఉంటాయి. యాసిడ్ రెయిన్స్ అనేటటువంటివి, యాసిడ్ రెయిన్ నార్మల్గా వాటర్ యొక్క pH
ఏంటంటే 7 ఉంటుంది న్యూట్రల్ వాటర్. అదే యాసిడ్ రెయిన్ ద్వారా వచ్చినటువంటి వాటర్ యొక్క pH <7, అంటే 7 కన్నా తక్కువ ఉంటుంది, ఆమ్ల మాధ్యమంలో ఉంటుంది. అటువంటి ఆమ్లపూరితమైనటువంటి నీరు సముద్రంలో పడితే ఏం జరుగుతుంది అనేది ఓషన్ ఎసిడిఫికేషన్. దీనిపైన ఇది కొత్త టాపిక్. ఇది ఓషన్ ఎసిడిఫికేషన్ అనేది ప్యూర్గా ఇంతవరకు ఎక్కడ లేదు, ఇప్పుడు కొత్తగా పెట్టాడు ఇది. కాబట్టి వీటిపైన మీరు దృష్టి పెట్టండి. యూనిట్ 3, యూనిట్ 4లో మనం హిట్ చేయాల్సినటువంటిది ఘన వ్యర్థాల నిర్వహణ, బయోరెమిడియేషన్, ఓషన్ ఎసిడిఫికేషన్. వీటిపైన మీరు ఎక్కువగా దృష్టి కేంద్రీకరించాలి. మిగిలినవన్నీ ఈజీగా మనకు వస్తుంది. ఓకే, నెక్స్ట్ యూనిట్ 5. యూనిట్ 5 తీసుకునేటట్లయితే గ్లోబల్ వార్మింగ్. ఉష్ణతాపము అంటారు. ఇక్కడే ఆమ్ల వర్షాలు, ఓజోన్ క్షీణత, health issues, health and healthcare initiatives. Sustainable development. Sustainable development. Global warming, ఇది మీకు తెలిసిందే. ఆమ్ల వర్షాలు తెలిసిందే. ఓజోన్ క్షీణత, ఇక్కడికి వచ్చేసరికి సదస్సులు ఉంటాయి. సదస్సు వియన్నా ప్రోటోకాల్, క్యోటో ప్రోటోకాల్, మాంట్రియల్ ప్రోటోకాల్, ఈ యుఎన్సిసిసి ఈ సభ్య దేశాలన్నీ కూడా ఒక్కొక్క సంవత్సరం ఒక్కో దేశంలో పెట్టుకుంటారు మీటింగ్. COP27, COP28, COP29 ఈ సమ్మిట్స్ ఉంటాయి. ఆ సమ్మిట్స్ లో ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు గ్లోబల్ టెంపరేచర్ని తగ్గించడానికి, ఓజోన్ పొర క్షీణతను తగ్గించే వ్యర్థ కారకాలు ఏవైతే ఉంటాయో వాటిని తగ్గించడానికి ఈ సభ్య దేశాలన్నీ ఒక దేశంలో కూర్చొని కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. అది ఇంపార్టెంట్. ఓజోన్ క్షీణత అక్కడికి వెళ్ళాలి. హెల్త్ కేర్ ఇండస్ట్రీస్, ఇది ఒకటి. ఇక్కడ వైరస్, బ్యాక్టీరియా, ఫంగస్ ఇట్లాంటి సూక్ష్మ క్రిముల ద్వారా మనకి విభిన్న రకాలైనటువంటి వ్యాధులు వస్తున్నాయి. ఆ వ్యాధులను తగ్గించుకోవటానికి మనం ఏ రకముగా ఆరోగ్య విధానాలను, ఆయుష్మాన్ భారత్ అని చెప్పేసి అన్నారు, ఇట్లాంటి వాటిపైన ఫోకస్ చేయాలి. అక్కడ ఏంటంటే స్టాటిక్ కొన్ని థీరీస్ ఉన్నాయి, కొన్ని టెక్నికల్ వాల్యూస్ ఉన్నాయి. ఆ టెక్నాలజీని తీసుకొని ఏ రకమైన మెడిసిన్ దేనికి వాడుతున్నాం, దానికి కేంద్ర ప్రభుత్వం ఏ సహకారం ఇచ్చింది అనేటటువంటిది హెల్త్ అండ్ హెల్త్ కేర్ ఇనిషియేటివ్స్ లో ఉంటుంది. అది మీరు చూసుకోవాలి. సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏమీ లేదు సార్. నేను లాస్ట్ క్లాస్లో మీకు చెప్పాను, మన మొత్తం యూనివర్స్ అనేటటువంటి 4 ఆర్డర్స్తో నిండిపోతుంది అని చెప్పాను. హ్యూమన్ ఆర్డర్, యానిమల్ ఆర్డర్, ప్లాంట్ ఆర్డర్ అండ్ మెటీరియల్ ఆర్డర్ అని చెప్తాను. అంటే ప్రతిదీ ఒకదానితో ఒకటి అనుసంధానం, ఒకటి లాభపడాలి, ఇంకోటి కూడా లాభపడాలి. ఆ రకంగా చేయాలి. అది సస్టైనబుల్ డెవలప్మెంట్.